ప్రయత్నం చేయండి ఒకటి. దాని తర్వాత కేవలం మీరు తీసుకొని అలా పెట్టుకోకండి. ఒకసారి మేము ఒకళ్ళకి భగవద్గీత ఇచ్చామండి, అయితే వాళ్ళు పెట్టుకున్నారు గీతా జయంతి రోజున. మళ్ళీ గీతా జయంతి తర్వాత వైకుంఠ ఏకాదశి ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఆ భగవద్గీత అలానే ఉంది, కవర్ కూడా తీయలేదన్నమాట. నేను అమ్మాయి ఏంటమ్మా కవర్ తీయలేదంటే, లేదు ప్రభుజీ మీరు ఇనాగ్రేషన్ చేస్తారనే వెయిట్ చేస్తున్నారు. సరే అని కవర్ దింపాను, చెప్పి అమ్మ మళ్ళీ వచ్చే సంవత్సరం నేను వచ్చి చదివించేంత వరకు వెయిట్ చేయకండి, ఇప్పుడే ఒక 2 పేజీలు చదువుదాము, మీరు ప్రారంభం చేసేయండి. అంటే అందరిలో భగవద్గీత లేని ఇల్లు ఉండదండి, ఉంటుంది. కానీ భగవద్గీత ఏమి చేస్తుంది అనేది ప్రశ్న. ఎవరి కోసం ఏం చేస్తుంది? ఎవరినో ఒకరిని మీ ఇంట్లో ఉంది అంటే మీ వంశంలో ఎవరినో ఒకరిని ఆ భగవద్గీత తరింపజేస్తుంది అనేది అందులో డౌట్ లేదు. కానీ ఆ తరింపబడేవాడు మనమా అని మనం ఆలోచించుకోవాలి. నేను కూడా తరించాలి అని అనుకుంటే ఆ పుస్తకం ఏదైతే లోపల ఉందో దాన్ని తీయండి, దాన్ని చదవటం ప్రారంభం చేయండి. భగవద్గీత ఎలాంటి మనసునైనా ఎలాంటి మనస్తత్వాలనైనా మార్చేస్తుంది.